నా ఇంట్లో చూసి, అందుకే ఇందాక చెప్పాను కదా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే నీ ఇంటిని చూసి నీ గురించి చెప్పవచ్చు, నీ ఇంట్లో పరిస్థితులు చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి బట్టలను చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి దిండ్లను చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను చూసి నీ ఎలాంటి జ్ఞానము కలిగినటువంటి వాడవో ఈరోజు జాగ్రత్తగా మీరు వినాలి వాక్యం. గుడికి వచ్చేటప్పుడు నీట్గా శుభ్రంగా పౌడర్ వేసుకొని, కలర్ వేసుకొని, సెంట్ వేసుకొని, ఫేర్ అండ్ లవ్లీ వేసుకొని, నున్నగా నూనె పెట్టుకొని, ఒక్క ఎంట్రుక కూడా లేస్తే ఏమవుతుందో అనేటట్టుగా వస్తున్నావు కదమ్మా తమ్ముడు. అదే రీతిగా నీ బ్రతుకులో ఇల్లు, నీ కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత నీటుగా ఉన్నావో, ఎంత శుభ్రంగా ఉన్నావో, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ బ్రతుకులో నీ బంధువులు కూడా శుభ్రంగా పెట్టాల్సినటువంటి బాధ్యత నీది.